ప్రత్యక్ష సాక్షి నేను కరీంనగర్ జిల్లాలో మా ఊరు వెలగటూరు మండలం పైడిపల్లి గ్రామం. మా ఊరు పైడిపల్లి గ్రామము. ఆ ఊరు పైడిపల్లికి 1 కిలోమీటర్ దూరంలో గోదావరి ప్రవహిస్తుంది. 1 కిలోమీటర్ దూరంలో ఆ గోదావరి ప్రవాహంకు మా ఊరుకు మధ్యన ఒకటే ఒక కొండ ఉంటుంది. రాత్రి 12:30 తర్వాత మేము ఊరంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు గోదావరి సప్పులు వినబడుతుండే, గోదావరి ప్రవహించే సప్పులు వినబడుతుండే. మా ఊరికి 1 కిలోమీటర్ దూరం ఉంటుండే, కానీ ఏ రోజు కూడా మా ఊరు దగ్గర గోదావరి ఆగలే. మా ఊరు దగ్గర కాదు, పోచంపాడు నుంచి ధవళేశ్వరం దగ్గర ఎక్కడా మనకు గోదావరి ఆగలే. చెవులకు వినబడుతుండే, కానీ ఏ రోజు కూడా మాకు ఒక్క బొట్టు కూడా అందించే పరిస్థితి లేకుండే. మరి మా ఊరికి ఎక్కడి నుంచి రావాలంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి D83 కెనాల్ ద్వారా మాత్రమే మా ఊరికి రావాలి. అది ఒకటే పంట. రాత్రి 10 తర్వాత మా ఇళ్ళకి వెళ్ళి అందరూ గుదుపలు పట్టుకుని పోతురు, కట్టెలు. ఎటు పోతుర్రు నాన్న అంటే మన ఊరు నీళ్ళు పక్క మలుపుకోతున్నారని చెప్పేసి పొద్దున వచ్చే వారికి అందరికీ తలకాయ పుర్రలు పలుకొట్టుకుని వద్దురు. మా కళ్ళ ముందు చూద్దాం, మన ఊరు వాళ్ళు తీసుకుపోతారా, వాళ్ళ ఊరు నీళ్ళు మన నీళ్ళు అని చెప్పేసి ఆ ఒక్క పంటకు వచ్చే D83 టైలెంట్ వాటర్ కూడా కొట్టుకొని తలకాయలు వాళ్ళు కొడితే 2 గ్రామాల కూడా ఒక్క పంట కూడా పండని పరిస్థితి నా కళ్ళ ముందు చూసాం. మేము మా భూములన్నీ కూడా బీడు భూములుగా మార్చుకున్నాం. మా భూములు కూడా బీడు భూములుగా మారిపోయింది. తెలంగాణ వస్తుందో రాదో, ఈ నీళ్ళు ఆగుతలేని పరిస్థితి నుంచి ఈరోజు గొప్పగా మా కళ్ళ ముందే ఈరోజు నీళ్ళు